కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర వినియోగదారుల స్టోర్స్ లిమిటెడ్, కామధేను సూపర్ బజార్ కరీంనగర్ పాలకవర్గ సభ్యుల ఎన్నికలు జనరల్ కేటగిరీ. ఓటు హక్కును వినియోగించుకుంటున్న మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ గారు, అలాగే అభ్యర్థి మూల రవీందర్ రెడ్డి గారు, డిసిసి ప్రధాన కార్యదర్శి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి దృశ్యం కామధేను సూపర్ బజార్ కార్యాలయంలో ఈరోజు ప్యానల్తో మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ గారు ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నటువంటి దృశ్యం. ప్యానల్ మల్లికార్జున సత్యనారాయణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మూల రవీందర్ రెడ్డి గారు, మల్లికార్జున రాజేందర్ గారు, పొన్నం వేణుగోపాల్ రెడ్డి గారు, నరసింగరావు గారు, కొండం వేణుగోపాల్ రెడ్డి గారు, మల్లికార్జున సత్యనారాయణ గారు, మిడిదొడ్డి మధుసూదన్ రావు గారు, ముదిగంటి శ్రీనివాస్ రెడ్డి గారు, మూల వెంకట రవీందర్ రెడ్డి గారు, ఎస్ మధుసూదన్ రావు గారు, సాదవేణి మధుసూదన్ గారు యునానిమస్గా ఎన్నికైనట్టుగా తెలియజేస్తున్నారు. నరసింగరావు గారు యునానిమస్గా ఎన్నికైనటువంటి అభ్యర్థి. వారి ప్యానల్తో మీరు చూస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి కార్యాలయంలోకి వెళ్తున్నటువంటి సత్యనారాయణ గారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి దృశ్యం. కామధేను ఎన్నికలకు ముందుగా వస్తున్నటువంటి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి సంఘ సభ్యులందరికీ నమస్కారాలు. వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నందుకు ఈ సంస్థ అనేది ఇప్పుడంటే దాదాపు 1958 ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో కామధేను సొసైటీలు స్టార్ట్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు 21 జిల్లాల్లో ఉన్నటువంటి కామధేను సొసైటీలు కొలాప్స్ అయిపోయినాయి. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ కామధేను మరియు కృష్ణా జిల్లాకు చెందిన ఒకటి 2 మాత్రమే ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ రెండింటిని కూడా ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే గత 5 సార్ల కామధేను సొసైటీకి చైర్మన్గా ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు మొదటిసారి దీన్ని కాపాడుకుంటూ వస్తూ కోర్టులో కేసు వేసి కూడా దీన్ని ఇదే విధంగా ఉండేటప్పుడు ప్రయత్నం చేసింది. దాన్ని అట్లే కాపాడుతున్నారు. 5 సంవత్సరాలు 5 తారీఖు చైర్మన్గా ఉన్నారు. నేను కూడా గత 2 సార్ల డైరెక్టర్గా ఉన్నా. ఈ సంస్థ ఆత్మను కాపాడడానికి మేమందరం కృషి చేస్తున్నాము. వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాను. మరియు మేము ఒక ప్యానల్గా ఏర్పడ్డాం. ఈ ప్యానల్కు ఈ నరసింహరావు గారు, బస్సు కవిత, ఆకారం స్వరూప ఇప్పుడు యునానిమస్గా ఎన్నికయ్యారు. మరి గత చైర్మన్ సత్యనారాయణ గారు కూడా సమర్థ ఆస్తులను కాపాడడానికి తన శాయశక్తుల కృషి చేసాడు. మరొకసారి మేము మా ప్యానల్ కనుక విజయం సాధిస్తుందని మేము ఆశిస్తున్నాము. ప్రజలు మా మీద నమ్మకం ఉంచుకొని ఓటు వేస్తున్నారు. ఈ సంస్థను కాపాడడానికి మేము ఎల్లవేళలా ముందుంటామని మరొకసారి సభ్యులందరికీ మేము నమస్కరిస్తూ ఓటర్లకు కూడా నమస్కరిస్తున్నాను. మా ప్రధాన ధ్యేయం సంస్థ ఆస్తులను కాపాడి దీన్ని అభివృద్ధి చేయడమే. మూల రవీందర్ రెడ్డి గారు కానీ మధుసూదన్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఇంతకుముందు కూడా 2 సార్లు డైరెక్టర్, రమేష్ గారు ఈ అందరూ ఆధ్వర్యంలో అందరి కృషితోటి మళ్ళీ నూతన చైర్మన్ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ సంస్థను మంచిగా కాపాడి ముందరు తీసుకుపోతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల్లో ఒకే ప్యానల్కు చెందిన 5 ఎన్నిక కావడం విశేషం. మూల రవీందర్ రెడ్డి గారు, మల్లికార్జున సత్యనారాయణ గారు, ముదిగంటి శ్రీనివాస్ రెడ్డి గారు, మిడిదొడ్డి మధుసూదన్ రావు గారు, కొండం వేణుగోపాల్ రెడ్డి గారు ఎన్నికైన వారిలో ఉన్నారు. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సహకరించండి.
అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ధన్యవాదాలు.